త్వరగా రా సుబ్బు. ఎంతసేపు వెయిట్ చేయాలి? నేర్పిస్తావా లేదా? కోపడకటోని. ఏంటి సుబ్రహ్మణ్యం అలా చూస్తున్నావు? ఏంటి ఇది? స్టాండ్ వేసి మరీ సైకిల్ తొక్కుతున్నావు? స్టాండ్ వేసేగా తొక్కుతున్నాను. దానికి ఎందుకు అంత టెన్షన్ అయిపోతున్నావు? సరేరా, వచ్చి నాకు సైకిల్ తొక్కడం నేర్పించు. నీకు కైనెటిక్ హోండా నడపడం వచ్చు కదే, మళ్ళీ ఈ సైకిల్ నేర్చుకోవడం అవసరమా? సుబ్రహ్మణ్యం, కారు నడిపే కొందరికి బైక్ నడపడం రాదు. అదే విధంగా కైనెటిక్ హోండా నడిపే నాకు సైకిల్ తొక్కడం రాదు. అవునా? అవును 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 అవును. అయ్యో, వీళ్ళతో నా వలగదు. వాళ్ళు కూడా పెట్టుకోకో. చూడు, ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదే. నువ్వు సైకిల్ నేర్చుకోవడానికి కదా వచ్చావు? అవును. మరి అలాంటి బుర్ర అక్కడ పెట్టావు. ఇది బ్యాక్ టైర్ బ్రేక్, ఇది ఫ్రంట్ టైర్ బ్రేక్. ఏది నొక్కినా సైకిల్ ఆగుద్ది. అర్థమైందా? సారీ సారీ సారీ, అది సరిగాని సుబ్బు. ఇదేంటి? సైకిల్ బెల్ ఎక్కడరా? ఏంటది? ఏం లేదు సుబ్రహ్మణ్యం, ఫ్యాషన్ కొడతా చెప్పేసి ఆటో ఆరం తీసేసి దీన్ని పెట్టా. ఎన్నాళ్ళని బెల్ కొడుతుంది, బొరు కొట్టింది కదా. మీరు మీ ఫ్యాషన్ అడవిలో ఉండాల్సిన ఊళ్ళోకి వచ్చి పడ్డారు. ఇది దేనికి సుబ్బు? అది దేనికి నీకు తెలియదంటే? తెలీదు. ఇదిగో, ఒకవేళ నీ సైకిల్ ఎవరిని అడ్డంగా వస్తే ఇది నొక్కాలి. ఇది నొక్కితే శబ్దం వస్తుంది. శబ్దం వస్తే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అర్థమైంది. శబ్దం రాలేదేంటి సుబ్బు? ఇలా మెల్లిగా నొక్కితే శబ్దం రాదే. ఇలా 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 గట్టిగా గట్టిగా నొక్కాలి. ఇంత మొరటుగా నొక్కేది? అయ్యో, మెల్లగా నొక్కాలి. చెయ్యొద్దు. నాకు తెలిసే మీరంతా సైకిల్ నేర్చుకోవడానికి రాలేదు. మళ్ళీ ఎవరైనా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి ఇంటి పక్కకు వచ్చారో కాళ్ళు ఎరగొ. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏమైంది నీకు? ఎందుకని హాస్టల్కి రాలేదు? కొంచెం పని రాలేదండి. ఏంటిది? ఆ అమ్మాయిలకి సైకిల్ తొక్కడం నేర్పించడమా? సరే పర్వాలేదు, రా వెళ్దాం. లేదు, నేను ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళాలి. మీ ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్ళే వచ్చాను. ఈ రోజు గవర్నమెంట్ హాలిడే, ప్రెస్ మూసేసి ఉంది. బయలుదేరు. మీరు వెళ్ళండి, నాకు వేరే పని ఉంది. ఏంటి పెద్ద పని? ఊటీలో అన్ని పనులు వదిలేసి నా కోసం నువ్వు వచ్చి హెల్ప్ చేయలేదా? ఇప్పుడు మాత్రం ఏంటి? ఏమైంది? ఎందుకు నాతో రాకుండా తప్పించుకోవాలని చూస్తున్నావు? ఎందుకో నాకు తెలుసులే. నన్ను మీరు రమ్మని అంటారు, నేను వస్తాను, హెల్ప్ చేస్తాను. దానికి 20,000 25,000 కూలీ డబ్బులుగా నా చేతిలో పెడతారు. ఎందుకు మీకు అనవసరంగా వేస్ట్ ఖర్చు? అందుకే రాకూడదని అనుకున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం, పాత విషయాలని తవ్వుతున్నావు? నీకు డబ్బులు ఇచ్చిన విషయం నేనెప్పుడూ మర్చిపోయాను. మీకేంటండి, అన్ని ఈజీగా మర్చిపోతారు, కానీ నేనే ఏది మర్చిపోలేకపోతున్నాను. నేను అన్ని మర్చిపోలేదు. నువ్వు నా దగ్గర కొన్ని పేపర్స్ ఇచ్చి సెట్ చేయమన్నావు. ఆ పేపర్స్ నేను ఇక్కడ కూడా తీసుకొచ్చాను, తెలుసా? బట్ వాటిని సెట్ చేయడం ఈ రోజు వరకు నా వల్ల కాలేదు. మీరు వాటిని సెట్ చేయలేరని నాకు ముందే తెలుసులేండి. సరే, నువ్వే చెప్పే, వాటిలో ఏం రాసేవో. నేనేదో పిచ్చి రాతలు రాసుకున్నాను, వాటిలో అర్థం ఏముంటుంది? చించవతలు పారేయండి. చించి పారేయడమా? నో, ఏదో ఒక రోజు నేను వాటిని సెట్ చేసి చూపిస్తాను. ఆ రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. ఇకపైన అర్థం చేసుకోవడానికి వాటిల్నే ఉందిలేండి. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్ వెళ్తున్నావు, ట్రైనింగ్ సెంటర్ వెళ్తున్నావు, తర్వాత అరే ఏంటో మాటల గుడ్లపకి చూస్తున్నావు? లేపండి, లేపండి. డాక్టర్, మరేం పర్వాలేదు, దిగులు పడకండి. అతనికి పెద్ద దెబ్బలేం తగలేదు. రైట్ లెగ్ బోన్ కి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఒక వారం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థాంక్యూ డాక్టర్. పోతే ఇది యాక్సిడెంట్ కేసు కదా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. వాళ్ళు వచ్చేంత వరకు మీరిద్దరు ఇక్కడ వెయిట్ చేయండి. అలాగే డాక్టర్. సుబ్రహ్మణ్యం, మనం ఎప్పటికీ గౌతమ్ని కలుసుకోకూడదని అనుకున్నావు, కానీ చివరికి ఇలా అయిందేంటి? మన ఇద్దరి మీద ఉన్న కోపంతో పోలీసులతో లేనిపోని చెప్తాడేమో. కావాలని మనమే ప్లాన్ చేసి గుద్దేశామని. ఏమా, లైసెన్స్ ఉందా? ఉంది సార్. లైసెన్స్ ఉంటే ఇష్టానికి డ్రైవ్ చేయడమేనా? లేదు సార్, అన్ఎక్స్పెక్టెడ్ గా నేను. ఏంటమ్మా లేదు కాదు? ఇన్స్పెక్టర్, 1 సెకండ్. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. నేనే కారు రావడం చూసుకోకుండా అడ్డంగా వచ్చేసాను. వాళ్ళ కారు డ్యామేజ్ అయింది కూడా పట్టించుకోకుండా నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు, ప్లీజ్ సార్. ఓకే,
టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గౌతమ్. వీడు అయోగ్యుడే కదా, చస్తే చావనీలే అని వదిలేయకుండా నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చినందుకు చాలా థ్యాంక్స్ పూజ. థ్యాంక్స్. నేను చేసిన తప్పులన్నిటికీ ఆ దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు పూజ. కాకపోతే నేను మారిపోయాక శిక్ష విధించాడు. పూజ, మంచివాడిగా ఉండటంలో ఎంతో సంతోషం ఉంది అని నేను అర్థం చేసుకోకుండా నా జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాను. పూజ, నన్ను క్షమించు. ఇప్పుడు ఎందుకు గౌతమ్ అవన్నీ మాట్లాడటం? జస్ట్ 1 వీక్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పారు. బట్ సమ్హౌ నా వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. అలా అనుకోకండి, ఇది నా తలరా. మేడం, రిజిస్టర్ లో సంతకం పెట్టాలి. ఇదో వస్తున్నాను. ఏయ్ సుబ్రహ్మణ్యం, ఊటీలో చివరి నిమిషంలో నా పెళ్లి జరగకుండా అడ్డుకున్నది నువ్వేనని నాకు తెలుసు సుబ్రహ్మణ్యం. నువ్వు సుబ్రహ్మణ్యానివైతే నేను గౌతమ్ని. నీ ఇన్నింగ్స్ నువ్వు ఆడేశావు, నేను నా ఇన్నింగ్స్ ఆడాలిగా మరి. అందుకే ఇక్కడికి వచ్చాను, కారు కింద పడ్డాను. పూజ ముందే నేనే తప్పు చేశానని పోలీసుల దగ్గర ఒప్పుకున్నాను. ఏంట్రా పూజతో చెప్పాలని వెళుతున్నావా? లాభం లేదురా, ఎందుకంటే పూజని నువ్వు దక్కించుకోవాలనేగా మా పెళ్ళి ఆపావు. మగాడివైతే నువ్వేది పూజతో చెప్పకుండా ఈసారి మళ్ళీ నాతో తలపడి చూడు. ఈ ఇన్నింగ్స్లో నువ్వా నేనా అని తేల్చుకుందాం. ఓకే? పావుని తల మీద కొడితే చస్తుందంట, కానీ తోక మాత్రమే కత్తిరించి వదిలేయడం నేను చేసిన తప్పు. మీసవేరా మగాడికి అందం. అది లేని కుజ్జగాడితో తలపడ్డం అంటే నాకే సిద్ధం ఉంది. అయినా బలవంతంగా రమ్మని పిలుస్తున్నాను. మనం ఏంటో హౌసింగ్ బోర్డులో అడగలా చెప్తారు. ఏ ఆటలోనైనా నేనే గెలుస్తాను. తెలుసుకో.